గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా వచ్చే పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అదే టేస్టీతో ఇంట్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. చివరి వరకు చూడండి. పులిహోరలో అసలు టేస్ట్ వచ్చే చిన్న సీక్రెట్ నేను మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా పక్కా కొలతలతో ఎంతో రుచిగా ఉండే పులిహోరను తయారు చేసుకుందాం. ఈ పులిహోర లంచ్ బాక్స్లోకి, పండగలకి, గుడి ప్రసాదంకి ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా మనం అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చేస్తే పులిహోర కలిపినప్పుడు అన్నం మెత్తగా కాకుండా ప్రతి గింజ విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసి క్రిస్పీగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు, మీరు ఉంటే వేసుకోండి. పులిహోర చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా పసుపు, ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. పసుపును నూనె చల్లారిన తర్వాత వేసుకుంటే కలర్ బాగుంటుంది, లేదంటే మాడిపోతుంది పసుపు. ఇప్పుడు చల్లారిన అన్నాన్ని ఈ తాలింపులో వేసుకొని ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని దాంట్లోనే నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం మొత్తం అన్నంకి బాగా కలిపిన తర్వాత 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకొని అప్పుడు నిమ్మరసం మొత్తం అన్నంలోకి బాగా ఇంకుతుంది. పులిహోర ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇందులో సీక్రెట్ ఏంటంటే నిమ్మరసాన్ని ఎప్పుడు కానీ తాలింపులో వేయకూడదు. అన్నం వేసుకొని కలుపుకున్నాకే నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి. అప్పుడే నిమ్మరసంలో ఉండే సి విటమిన్ మన బాడీకి సరిగ్గా అందుతుంది. అంతే ఫ్రెండ్స్, మన సింపుల్ అండ్ టేస్టీ పులిహోర రెడీ. పల్లీల క్రంచీతో, కరివేపాకు ఫ్లేవర్తో, నిమ్మరసం పులుపుతో చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సింపుల్ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం. చూడండి, నేనైతే లెమన్ అన్నం కలిపిన తర్వాతనే చివరిగా నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటేనే చాలా మంచిది. వేడి చేయకూడదు నిమ్మరసాన్ని ఎప్పుడు కానీ. ఇలా నెమ్మదిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.